పొద్దునే ఈటీవీ అభిరుచి షూట్ ఉంటే వచ్చామండి. ఇంకా కాశ్మీర్‌లో జరిగిన ఆ దారుణం తలుచుకుంటే కడుపులో భయం పోవట్లేదు. ఎంత దారుణం అండి అది. ఫ్యామిలీతో సరదాగా గడుపుదామని అక్కడికి వెళ్తే, కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటే అక్కడ ఆడవాళ్ళు అనుభవించిన నరకం ఎలా ఉంటుందండి. నిజంగా ఇలాంటి దీనికన్నా ఘోరమైన చావు ఆ టెర్రరిస్ట్‌లకి రావాలని చెప్పి ఇప్పుడు మనం ఎదురు చూడాలి. నాకు తెలుసు మన మోడీ గారు గట్టిగా స్టెప్ తీసుకుంటారు. అయితే మే 3కి మనందరం కాశ్మీర్‌కి వెళ్దామని అనుకున్నాం. నాతో పాటు చాలామంది సఫారీ టూర్‌లో జాయిన్ అయ్యారు. ఎవరైతే ట్రిప్ కోసం మనీ పే చేసి ఉంటే ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళట్లేదు, ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తున్నాం. సఫారీ టూర్ వాళ్ళు మాక్సిమం మీకు రీఫండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కనిపిస్తున్న ఫోన్ నెంబర్‌కి మీరు కాల్ చేసి రీఫండ్ తీసుకోండి. ఎవరైతే అక్కడ చనిపోయారో వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని, అలాగే ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ రావాలి, ఆ బాధని తట్టుకునే శక్తి వాళ్ళకి భగవంతుడు ఇవ్వాలని మన సైడ్ నుండి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. టెర్రరిస్టుల చావు కోసం అందరం ఎదురు చూద్దాం.